సో మనందరం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి స్పీడ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఏదన్నా మీటింగ్లో పలానా మాకు రోడ్డు కావాలి అని అడిగితే ఆ మీటింగ్ అయిపోయే లోపల ఆయన మంజూరు చేయడం మనం చూస్తున్నాం. సో మరి తాజాగా కూడా ఒక ఊరికైతే ఆయన రోడ్డు తీసుకొచ్చారు. అది ఏంటి దాని వివరాలు? నిజంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప నాయకుడిని చూస్తూ ఉంటే ఇలాంటి ఒక నాయకుడు, ఇలాంటి ఒక డిప్యూటీ సీఎం ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా కంపల్సరీగా కావాలి అనే విధంగా జనాలు ఆ విధంగా కోరుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పనులు చూస్తూ ఉంటే అంటే ఆయన జనాలు కోరుకున్నది అసలు కొంచెం కూడా ఆలస్యం లేకుండా ఆ సమస్యని తీర్చే విధంగా ముందుకెళ్తూ ఉన్నారు. మనము ఇన్ని సంవత్సరాల పాటు మనకు తెలివి వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈ విధంగా పనిచేసినప్పుడు నేను మాత్రం నిజంగా చూడలేదు. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అనుకుంటున్నారు, అరే ఇలాంటి ఒక ప్రజానాయకుడు మా దగ్గర ఎందుకు లేడు, ఇలాంటి ఒక డిప్యూటీ సీఎం మనకెందుకు లేడు అని చెప్పేసి. అసలు గిరిజన ప్రాంతాలు చాలామంది అక్కడికి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారు. కొంతమంది అక్కడికి వెళ్తే ఏదన్నా జంతువులు వచ్చి అటాక్ చేస్తాయేమని చెప్పేసి, ఇంకొంతమంది నక్సలైట్లు వచ్చి చంపేస్తారేమో అని చెప్పేసి కనీసం అటు వెళ్ళినటువంటి దాఖలాలు కూడా కనిపించవు. వాళ్ళు ఎవరినో అధికారులను పంపించి చూసి మీరే చూసుకోండి అని చెప్పేసి చెప్పే వాళ్ళు కూడా చాలామంది కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే కూడా ఓకే అమ్మ మీరు వెళ్ళి చూసి చేయండి అని చెప్పే అది కూడా ఆయనకు ఉంది. కాకపోతే ఆయన అట్లా కాదు, ప్రజల దగ్గరికి మనమే వెళ్ళాలి, వాళ్ళ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, అధికారులు ఒకటి చూడొచ్చు, ఒకటి చూడకపోవచ్చు, ఒకటి చెప్పవచ్చు, ఒకటి చెప్పకపోవచ్చు, స్వయంగా మనమే వెళ్తే వాళ్ళ సమస్యలు ఏంటి మనమే వినొచ్చు కదని ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఎలాంటి మారుమూల ప్రాంతమైనా, ఎలాంటి గిరిజన ప్రాంతమైనా, ఎలాంటి కొండ ప్రాంతమైనా కూడా స్వయంగా వెళ్ళి ఆయనే వాళ్ళ సమస్యలు చూసి తెలుసుకొని మాట్లాడి తీర్చే విధంగా ముందుకెళ్తూ ఉన్నారు. సో మరి రీసెంట్గా మనం చూసాము, అంద మహిళా క్రికెట్ కెప్టెన్ దీపిక గారు వాళ్ళ ఊరికి కూడా రోడ్డు లేదని చెప్పినటువంటి సందర్భంగా ఆ ఊరికి కూడా రోడ్డు మంజూరు చేయడము. సో మరి నిన్నగాక మొన్ననే మనం చూసాము, కానిస్టేబుల్ నియామక పత్రాలు ఇచ్చేటటువంటి ఆ వేదిక పైన ఒక కుర్రాడు, ఆయన గిరిజన యువకుడు అనమాట, ఆయన కానిస్టేబుల్ జాబ్ కొట్టాడు. సో అబ్బాయి స్పీచ్ ఇచ్చినప్పుడు మాట్లాడనమాట, తను ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఎలాంటి కష్టాల నుంచి చదువుకొని ఏ విధంగా ఆయన జాబ్ కొట్టాడని చెప్పేసి అన్నీ కూడా చెప్తూ ఒక విన్నపం కోరుకున్నాడు సీఎం చంద్రబాబు నాయుడు గారిని. సార్ మా ఊరికి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా రోడ్డు లేదు, ఇంకా కూడా మేము చాలా చాలా కష్టపడుతూ ఉన్నాము, ముఖ్యంగా వర్షాకాలంలో అయితే ఎక్కడ జారి పడతాము, ఏ కొండ మీద పడతామో అర్థం కావట్లేదు, అలాంటి పరిస్థితిలో ఉన్నాము, దయచేసి మా ఊరికి రోడ్డు వేయించండి అని చెప్పేసి చెప్పినప్పుడు ఇంకా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్కనే ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత అంతా కూడా అప్పచెప్పారు. చూసారు కదా సార్, ఈ విధంగా చెప్తున్నారు, మీరే చూసుకోండి, మీకు అప్పచెప్తున్నాను అని చెప్పేసి చెప్పినప్పుడు ఆన్ ది స్పాట్ అక్కడికక్కడే లెక్కలు వేసుకొని అసలు ఈ రోడ్డు ఎంత దూరం ఉంది, ఆ దూరానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా అని చెప్పేసి అంతా కూడా ఎస్టిమేషన్ వేసుకొని అధికారులకు చెప్పి, అధికారులు కూడా ఇంకా ఆగమేఘాల మీద అన్నింటినీ కూడా ఫినిష్ చేసేసి వెంటనే పవన్ కళ్యాణ్ గారికి ఆ ఒక నోట్ని పంపించడం. ఇంకా దాన్ని అంతా కూడా చూసి పవన్ కళ్యాణ్ గారు ఈ అబ్బాయి ఏదైతే మాట్లాడాడో ఆయన స్పీచ్ అయిపోయే కన్నా ముందు స్పీచ్ అయిపోయింది, వెంటనే వాళ్ళ ఊరికి రోడ్ని అంటే కన్ఫర్మ్ చేసేసారు, మంజూరు చేసేసారు, సంతకాలు చేసేసారు. సో ఇంత స్పీడ్గా పనిచేసేటువంటి నాయకులు నిజంగా చాలా చాలా తక్కువగా ఉంటారు. సో మరి వాళ్ళ ఊరు పేరు తెనుమల బండ అనమాట. తెనుమల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు దాదాపు 2 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్ల వరకు అయితే ఆ రోడ్డు ఉంటుందంట. సో మరి దానికి దాదాపుగా 2 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఎస్టిమేషన్ వేశారు. సో ఆన్ ది స్పాట్ అయితే రోడ్డు శాంక్షన్ చేశారు. ఖచ్చితంగా అంటే ఇప్పుడు చేస్తే సరిపోతుందా, అందరికి కూడా చేయాలి కదా అంటే ఓకే చేస్తారు, కాకపోతే ఈ విధంగా ఆన్ ది స్పాట్ చేసే వాళ్ళైనా కావాలి కదా, అడిగిన ఒక్కరికైనా హెల్ప్ చేసే వాళ్ళు కావాలి కదా. మనం చూస్తూ ఉన్నాం కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా కూడా మాకు అది లేదు, మాకు ఇది లేదు, మా ఊరికి రోడ్డు లేదని చెప్పేసి చెప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళ సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ప్రభుత్వాలే మారుతున్నాయి తప్ప రోడ్లు వేసినటువంటి దాఖలాలు లేవు. ఇలాంటి వాళ్ళని చూసి కనీసం కొందరైనా మారితే బాగుంటుంది రాజకీయ నాయకులు అని చెప్పేసి చాలా మంది కూడా కోరుకుంటూ ఉన్నారు. ఈ యొక్క వీడియోని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉన్నారు.